బెజవాడ కీర్తి ప్రతిష్టలను ప్రపంచం నలుమూలలా చాటి చెప్పేలా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో ప్రజల సహకారంతో విజయవాడ ఉత్సవం నిర్వహిస్తున్నామని 55వ డివిజన్ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్ పేర్కొన్నారు. విజయవాడ నగరంలో 5 చోట్ల ఈ ఉత్సవాలు జరుగుతాయని వివరించారు. విజయవాడ ఉత్సవం జయప్రదం చేసేందుకు తెలుగు ప్రజలందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నగరంలోని 55వ డివిజన్ నైజాం గేట్ సెంటర్ సమీపంలోని ఫోర్మెన్ బంగ్లా వద్ద ది సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న విజయవాడ ఉత్సవంలో ప్రజల కూటమి నేతలు కార్యకర్తలు కలిసి ర్యాలీగా పంజా సెంటర్ బయలుదేరి వెళ్లారు. పంజా సెంటర్ వద్ద పలువురు డాన్సర్లు విద్యార్థులు ఉత్సాహంగా డాన్సులు ప్లాస్మాస్ చేశారు. అనంతరం 55వ డివిజన్ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్, క్లస్టర్ ఇన్ఛార్జ్ దనేకుల వెంకట సుబ్బారావు మాట్లాడుతూ విద్య, సాంస్కృతిక కళల రంగంలో, రాజకీయ రంగంలో విజయవాడ నగరం ఎంతో ప్రసిద్ధిగాంచిందన్నారు. విజయవాడ నగర వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా విజయవాడ ఉత్సవం జరగనుందని చెప్పారు. విజయవాడ 5 చోట్ల ఈ ఉత్సవాలు జరుగుతాయని వివరించారు. అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ జాహిద్, 55వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు 55వ డివిజన్లో విజయవాడ ఉత్సవ్ రేపు జరగబోయే దసరా 11 రోజుల్లో 22 నుంచి 2వ తారీఖు దాకా మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు విజయవాడ నగరాన్ని ఈరోజు ప్రపంచ స్థాయిలో గుర్తించే విధంగా ప్రయత్నించి విజయవాడ ఉత్సవం అనే కార్యక్రమం తీసుకురావడం మా విజయవాడ ప్రజలందరికీ గర్వించదగ్గ విషయం. ఇది ఈ ఉత్సవ ర్యాలీ ప్రజలకి తెలియచేయడానికి మేము ప్రతి డివిజన్లో, ప్రతి అధ్యక్షుల ఆధ్వర్యంలో, క్లస్టర్ల ఆధ్వర్యంలో మా కేశినేని శివనాథ్ చిన్ని ఎంపీ గారి పిలుపు మేరకు పశ్చిమ నియోజకవర్గం నాయకులు నాగుల మీరా, వెంకన్న, బుద్ధ వెంకన్న, జలీల్ ఖాన్, ఫతావుల్లా వీళ్ళ నాయకత్వంలో మేము నడుస్తున్నాము. ఇవి ఒకటే ఎజెండాతో చిన్ని గారు తీసుకొచ్చిన విజయవాడ ఉత్సవం అనే కార్యక్రమం ప్రజలందరూ విజయవంతంగా అందరూ హాజరై వాళ్ళ కుటుంబాలతో ఇంకా ఈ ఉత్సవం స్టార్ట్ అవుతే నాకు తెలిసి విజయవాడ నుంచి దసరాకి సెలవులకి బయట ఎవ్వరు వెళ్ళరు. ఈ విజయవాడలో వాళ్ళు 10 రోజులు తిరిగినా సరే చూడలేని అన్ని కార్యక్రమాలు, ఆటలు, పాటలు, ఎగ్జిబిషన్స్ కానీ ఇలాంటివి చాలా వస్తున్నాయి. నేను ఎంపీ గారికి ప్రత్యేకంగా కేశినేని శివనాథ్ చిన్ని గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.